హాయ్ టు మై వైటీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి MX5 అండి, మినాక్సిడిల్. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా, ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఎందుకంటే జుట్టు ఊడుతుంది అనగానే ఒక టెన్షన్ పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి మినాక్సిడిల్ అనేది డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల యూజ్ చేస్తూ ఉంటారు. తెలిసింటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఫైనల్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది వచ్చేసి MX5 అండి, అంటే డాక్టర్ రెడ్డీస్ కంపెనీ వాళ్ళది మినాక్సిడిల్ 5% లోషన్ అండ్ స్ప్రే అనేది వస్తుందండి. నేను వచ్చేసి స్ప్రే తీసుకున్నాము. దానికి ఈ విధంగా టిప్ అనేది వస్తుందండి. ఆ డ్రాపర్ సహాయంతో స్కాల్ప్ కంటేలాగా పూసుకోవాలి బాగా. అట్లా 5 to 10 minutes వరకు మసాజ్ చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది ఎప్పట్లాగానే వస్తుంది. అంతేకాకుండా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా లాంగ్గా కూడా పెరుగుతుంది. ఒత్తైన జుట్టు మన సొంతమైతే చేసుకోవచ్చు. చాలామంది ఎస్పెషల్లీ మగపిల్లల్లో 20 ఏళ్ళు దాటగానే వర్క్ టెన్షన్స్, హార్మోన్ చేంజెస్ అయినా కావచ్చు, పొల్యూషన్ కారణంగా, హెల్మెట్స్ పెట్టుకోవడం కారణంగా బట్టతల అనేది వస్తూ ఉంటుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, భయపడాల్సిన పని అయితే లేదండి. మీ జుట్టును మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ మినాక్సిడిల్ 5% అనే స్ప్రేని రెగ్యులర్గా 3 months వరకు వాడడం వల్ల హెయిర్ అనేది పల్చగా ఉన్న హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది, లాంగ్గా కూడా పెరుగుతుందండి. బట్టతల ఉన్నవారైతే దీన్ని రెగ్యులర్గా 6 months వరకు డైలీ నైట్ బాగా మసాజ్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మంచి హెయిర్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. కాస్ట్ వైజ్ వచ్చేసి ఇది ఎక్కువగానే ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను యూజ్ చేస్తుంటే నా హెయిర్ వచ్చేసి చాలా బాగా పెరిగింది. సో ఇప్పుడు కూడా నేను హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతుండడం వల్ల మళ్ళీ తెప్పించుకున్నామండి. ఇంకోటి ఏంటి అంటే, ఈ స్ప్రేను యూజ్ చేసే ముందు ఏం చేయాలి, స్కాల్ప్కు బాగా పట్టేలాగా స్ప్రే చేసుకోవడము, లేదా ఆ టిప్ సహాయంతో దాన్ని అప్లికేట్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే, దీన్ని యూజ్ చేసేటప్పుడు ఫేస్కు ఉంటుంది కదా, ఈ విధంగా ఫోర్ హెడ్ పైన పడ్డము, ఇట్లా ఫేస్ మీద ఎక్కడ పడ్డా కూడా హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అన్వాంటెడ్ హెయిర్ అనేది అసహ్యంగా ఉంటుంది కదా. సో యూజ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా వాడండి. అంతేకాకుండా దీంట్లో పేపర్ వచ్చేసి అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉంటాయి. ఆ పేపర్ను ఫస్ట్ మస్టర్డ్గా కేర్ఫుల్గా చదివి యూజ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు. దీన్ని పూసుకున్న తర్వాత ఎలాంటి షాంపూ అయితే అవసరం లేదండి. మామూలుగా ఆయిల్ ఎలా యూజ్ చేయొచ్చు ఆ విధంగా. దీంట్లో 2% వస్తుంది, 5% వస్తుందండి. నేను 5% అయితే మాకు సజెస్ట్ చేశారు. ఒకవేళ మీరు యూజ్ చేయాలి, మా హెయిర్ చాలా పల్చగా ఉంది, హెయిర్ వచ్చేసి బట్టతల అవుతుంది, హెయిర్ పెరగడం లేదు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే మాత్రం ఒక్కసారి డాక్టర్ను కన్సల్ట్ అయ్యి ఈ స్ప్రేని రాపించుకోండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనసులో ఉన్న అపోహ కానీ గిలి మాత్రం పోగొట్టుకొని హ్యాపీగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తుంది. మినాక్సిడిల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద హెయిర్ గ్రోత్ అండి, ఓకేనా ఫ్రెండ్స్?